నిర్గమకాండం 13వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. ఓకే, అంటే ఇది ప్రతిరోజు కాదు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము దీన్ని ఆచరించాలని కూడా మరి ఇక్కడ దేవుడు ఒక ఆచారాన్ని పెట్టాడు. మరి చూసినట్లయితే నిన్న ప్రతి ఆచారం అనేటువంటిది ఒక శక్తి అనే రీతిగా మనం చూసాం. బట్ వన్ థింగ్, ఒకటి, కవెనెంట్ పీపుల్, మనము నిబంధనలో ఉంటే, ఒక నిబంధనలో గనక ఉంటే, ఇఫ్ వీఆర్ అండర్ ఎ కవెనెంట్, ఒక నిబంధనలో ఉంటే దేవుడు ఒక్కొక్కసారి మనము ఆజ్ఞను పాటించేటట్టు చేసేస్తాడు కూడా. అంటే అవిధేయత అనేది లేకుండా కూడా చేస్తాడు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది ఈ పస్కా పండుగను ఆచరించారు ఐగుప్తు నుంచి వెళ్ళిపోయే ముందు? దేశమంతా కదా, ద హోల్ నేషన్. అక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు, మీరందరూ చెప్పులు వేసుకొని త్వరపడుతూ మరి తినాలి అని చెప్పాడు. ఓకే, యూ హ్యావ్ టు వేర్ షూస్ అండ్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్ యాజ్ ఇఫ్ యు ఆర్ లీవింగ్ ద ప్లేస్. ఒకసారి ఆ వచనం చూద్దాం. నిర్గమకాండం 12:11. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా. చూడండి, దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని మరి త్వరపడుచు దాన్ని తినవలను. ఇది యెహోవాకు పస్కా బలి. ఒక కుటుంబం అంతా దేవునిలో ఉండడము ఎంత కష్టం. ఇక్కడ దేవుడు చూస్తే అందరి చేత మరి ఆజ్ఞలు పాటించేశాడు. ఓకే, మేబీ దట్ రివైవల్ ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్ కదా, దట్ రివైవల్ విల్ కమ్ అగైన్. ఆల్ బిలీవర్స్, యేసుని నమ్మిన వారందరిలోకి ఉజ్జీవం వచ్చి ఆ ఉజ్జీవము ఒక నూతనముగా అయ్యి దాని ద్వారా లోకాన్ని కూడా ఆస్వాదించబడాలని కదా. ఎంతమందికి అటువంటి ఉద్యోగం కావాలనుకుంటున్నారు? యు సీ దట్ ఎ బిగ్ రివైవల్. సో లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 13-11. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ఓకే, నౌ గాడ్ ఈస్ గివింగ్ ఎ కమాండ్మెంట్. ఒక్కొక్కసారి కమాండ్మెంట్ అంటే మనందరికీ కూడా ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి కమాండ్మెంట్ అంటే పీపుల్ డోంట్ లైక్ కమాండ్మెంట్స్. కానీ అండర్స్టాండింగ్ విల్ హెల్ప్ యూ టు ఆటోమేటికల్లీ కీప్ ద కమాండ్మెంట్స్. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది, ఎలాగుంటుంది, దీనివల్ల ఓకే రిజల్ట్ ఏం వస్తుంది అనేటువంటిది తెలుసుకోవడం అనేది అండర్స్టాండింగ్ అంటారు. అండర్స్టాండింగ్ అనేది ఎటువంటిదంటే చెడుతనాన్ని విసర్జించడానికి ఉపయోగపడుతుంది. తప్పును తప్పు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా తప్పు చూడండి, ఎవరికైనా చిన్నపిల్లలకి ఇది వద్దు, ఇది ముట్టుకోవద్దు అంటే వెళ్ళి ఆ గడియారాన్ని పట్టుకుంటాడు. ఓకే, ఆ ప్లగ్ని పట్టుకోవద్దు అంటే వెళ్ళి మళ్ళీ ఆ ప్లగ్ దగ్గరికి వెళ్తాడు. యూ సీ, lack of understanding will help us to behave wisely and to do wisely. ఇక్కడ దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ఆయన ఒక్కొక్కసారి ఏంటంటే హీ ఈజ్ ఆల్వేస్, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల అండర్స్టాండింగ్ అనేది మిస్టరీగా పెడతాడు. అండర్స్టాండింగ్ అనేది మిస్టరీగా పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థమవు. అప్పుడు ఏం చేయాలి, మనము విశ్వాసం ద్వారా ఆజ్ఞ పాటించేయాలంతే. ఎందుకు అనేది మనకు తెలీదు. బై ఫెయిత్ యూ డోంట్ నో. సమ్టైమ్స్ గాడ్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ, సమ్టైమ్స్ హీ మే నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. అబ్రహాంని మీ అబ్బాయిని ఇచ్చేయమని చెప్పాడు కదా. గాడ్ టోల్డ్ అబ్రహాం, గివ్ మీ యువర్ సన్. అబ్రహాం మస్ట్ బి థింకింగ్ లైక్, గాడ్, యు ఆర్ ఎ గుడ్ గాడ్, వై డు యూ వాంట్ మీ టు కిల్ మై సన్? నా కొడుకుని ఎందుకు చంపమంటావు నువ్వు అడిగాడా కదా. దట్ సంథింగ్ కాంట్రవర్షియల్. అదే లాజికల్గా థింక్ చేసేవాళ్ళకి అది ఎంత ఎలా ఉంటుంది, కానీ అబ్రహాం చేసేసాడు. ఎందుకు తర్వాత మనకే అర్థమవుతుంది. మేబీ అబ్రహాంకి అర్థమైందో లేదో, తర్వాత అబ్రహాంకి అర్థమై ఉంటుంది. లైక్ నౌ అబ్రహాం అండర్స్టూడ్ ఇట్ later. Like he was resembling God the Father.
కదా. లైక్ గాడ్ గేవ్ హిస్ సన్. సో అబ్రహాం వాజ్ విల్లింగ్ టు గివ్ హిస్ సన్ సో దట్ గాడ్ కుడ్ వర్క్ త్రూ అబ్రహాం. యూ సీ, బై ఫెయిత్. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఒకవేళ అబ్రహాం అది చేయకపోతే హీ వుడ్ నెవర్ బీ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ కదా. కొన్ని తెలుసు అబ్రహాంకి, సంథింగ్స్ హీ నో, సంథింగ్స్ హీ డజంట్ నో. ఒక ఆయన ఏమన్నాడంటే, యువర్ ఇంటిమెసీ విత్ గాడ్ ఈజ్ రిలేటెడ్ టు హౌ మెనీ టైమ్స్ యూ రన్ టు గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, నీకు దేవునితో సంబంధము లోతుగా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, నీకు కష్టాలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దేవుని వద్దకు పరిగెడతావు అనే దాన్ని బట్టి ఉంటుందంట. నీకు ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా దేవా ఏంటిది అనే వెళ్తున్నావు అనుకో, నువ్వు ప్రార్థనకి అస్తమాలు ఎందుకు ఇలా జరిగింది నాయన అనే ఆలోచన వస్తుంది అనుకో, నీకు దేవునితో లోతైన సంబంధం ఉన్నట్టు. ఎంతమందికి అర్థమైంది ఇది? యు అండర్స్టూడ్ దిస్? లైక్ మీరు చూడండి, షుడ్ బి లైక్ ఏ చైల్డ్. చూడండి, చిన్నపిల్లాడు ఎప్పుడు మమ్మీ 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 అని చూస్తాడు. యు నో, ఆల్వేస్ లైక్ చైల్డ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2-year-old boy, he misses his mother, he just wants the mother. Okay, any problem he says mama. Okay, you see, that's how the relationship dependency, we are supposed to be like a child. Okay, so we don't know why, ఎందుకు మొదటి ఇవ్వాలా, we don't know ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడు మనకు తెలిసాయండి, now we know. Okay, sometimes even if we don't know, just do it. Okay, చూద్దాం. 13. ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం, నీ మొదట కుమారుడిని ఇవ్వాలండి. అంటే ఎలాగ ఇవ్వాలా? తీసుకెళ్ళి అప్పగించేయడమా? సమయంలో కాదు. నీ మొదటి కుమారుడికి అంటే నీ కుటుంబం యొక్క స్థాయిని బట్టి ఇంత వెల ఇవ్వాలి అని యాజకుడు చెప్తాడనమాట. మరి దాని ప్రకారము నీ కొడుకుని నువ్వు విడిపించుకోవాలన్నమాట. ఓకే, సో ఒకవేళ నీకు మొదటి పుట్టిన జంతువులు పనులు ఇచ్చేయచ్చు. ఇది దేవుడు కూడా సడన్గా చెప్పడండి. సడన్గా మీకు ఏదన్నా ఆయన అర్థం కాని చెప్పడు. అబ్రహాంకి సడన్గా చెప్పలే. కొన్ని దశాబ్దాలు, మోర్ దెన్ హాఫ్ సెంచరీ, ఐ థింక్ నియర్లీ ఏ సెంచరీ, 100 ఏళ్ళు అబ్రహాంకి విశ్వాసం నేర్పించి అప్పుడు పరీక్ష పెట్టాడు. ఓకే, సో గాడ్ టెస్టెడ్ హిమ్, ఇంప్యూటెడ్ హిమ్ ఫెయిత్ అండ్ రైచియస్నెస్, ఎవ్రీథింగ్, అండ్ దెన్ okay, asked him to demonstrate faith, what he has imputed in him. Right? Okay, చూద్దాం, కంటిన్యూ. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా, యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ఓకే, ఇక్కడ మనకు అర్థం చెప్పాడు, రీజన్. ఎందుకంటే నేను ఆ మొదటి బిడ్డకు తీర్పు ఇచ్చాను కాబట్టి మీరందరూ కూడా మీ మొదటి బిడ్డలు మరి ఇచ్చి ఆ వెల చెల్లించాలా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈజ్ జస్ట్ టెల్లింగ్ దిస్. వై? అగైన్ మనం చూస్తే నా బలాన్ని, సో దట్ యునో గాడ్స్ పవర్ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రెష్. ఓకే, అంటే 2000 సంవత్సరాల తర్వాత, 4000 సంవత్సరాల తర్వాత కూడా గాడ్ వాంట్స్ హిస్ స్ట్రెంగ్త్ టు బీ ఫ్రెష్. ద సేమ్ పవర్. ఓకే, ద సేమ్ పవర్ టు స్ప్లిట్ ద సీ, ద సేమ్ పవర్ టు స్టాప్ ద ప్లేగ్స్, ద సేమ్ పవర్. అదే శక్తి ఫ్రెష్గా మన జీవితాల్లో ఉండాలి అనేటువంటిది. అంటే దేవుడు ఒకసారి ఆశీర్వదించడమే కాదు, హీ జస్ట్ డజంట్ వాంట్ టు బ్లెస్ us, హీ వాంట్ us టు యునో కంటిన్యూ ఇన్ ద బ్లెస్సింగ్ ఆల్ అవర్ లైఫ్. చూడండి, ఈ భూమిలో ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు? చాలామంది ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. చాలామంది కష్టపడి చదువుకున్నారు, అది ఉపయోగం అవ్వలే. చాలామంది చాలా విధాలుగా అన్నీ పోగొట్టుకున్నారు. కానీ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చే ట్రైనింగ్లో పరలోక రాజ్యం వచ్చిన తర్వాత అదేమన్నా పోగొట్టుకుంటారా? కెన్ యూ లూజ్ హెవెన్? నో వే, నో వే. అంటే ఇక్కడ గాడ్ ఈజ్ ట్రైనింగ్, దేవుడు ట్రైన్ చేస్తున్నాడు అనమాట. ఒకసారి మీరు పాలు తేనెల కారి దేశం వచ్చిన తర్వాత ఐ వాంట్ యూ టు రిమైన్ ఇన్ దట్ ల్యాండ్. ఆశీర్వదించబడి మీరు జీవితాంతము పిల్లల తరాలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని చిత్తం. ఎంతమందికి అర్థమైంది? గాడ్స్ విల్. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. మరి ఆహాబు చూస్తే తన యొక్క కొడుకుని మరి అగ్నిలోకి మరి ఆహుతి చేశాడు కదా. హీ గేవ్ హిస్ సన్. చూసారు ఎలా తయారైపోయాడు? ఇజ్రాయెల్ అలా మారిపోయింది.
వెంటనే కొంచెం గ్యాప్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తే మొత్తం దేశం అంతా పడిపోతుంది. మళ్ళా ఏదో మళ్ళీ బానిసత్వము, మళ్ళీ ఎవరో ప్రవక్త చిడిపిస్తాడు ఉద్యమము, మళ్ళీ కొంతకాలం నిలకడకుంటే మళ్ళీ పడిపోతుంది. ఇలాగే ఉంది. ఇంక లాస్ట్కే ఇజ్రాయెల్ అనేటువంటిది లేనే లేదు. ఇన్ని ఇచ్చినా సరే, అందుకనే ఒక్కొక్కసారి దేవుడు త్వరగా ఇవ్వడు బ్లెస్సింగ్. సమ్ టైమ్స్ యూనో హీ టేక్స్ టైమ్ టు బ్లెస్సెస్. చూడండి, దావీదుకి టైం తీసుకొని ఇచ్చాడు బ్లెస్సింగ్, యోసేపుకు టైం తీసుకొని ఇచ్చాడు. ఇఫ్ గాడ్ ఈజ్ టేకింగ్ టైం. అందుకే మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇన్ని కష్టాలు, ఇంకా ఎన్ని కష్టాలున్నా విశ్వాసం గట్టిగా పట్టుకుంటున్నారా మీరు? మీకేంటో తెలుసా ఆశీర్వాదము? నిలకడగల పరలోక రాజ్యంలోకి వెళ్తున్నారు. ఓకే, అందుకే అంటాడు ఈ భూమి మీద కష్టాలంట ఆ పరలోక రాజ్యంతో పోల్చుకుంటే క్షణమాత్రమేనంట. సో ద బ్లెస్సింగ్ ఈజ్ గుడ్, హీలింగ్ ఈజ్ గుడ్, స్వస్థత బాగుంటుంది, ప్రాస్పరిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యావెన్ షుడ్ బి అవర్ ఫైనల్ గోల్. ఎందుకంటే యుగ యుగములు అందులో ఉంటాం. మరి ఆ పరలోకము నిజము అని తెలియాలంటే కదా అద్భుతాలు కావాలా, అద్భుతాలు, గొప్ప అద్భుతాలు చూడాలి. ఇప్పుడు మీరందరూ చాలామంది విశ్వాసంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. సో యూ విల్ కీప్ బిలీవింగ్ ఇట్. కానీ అనేక మంది విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోతారు అద్భుతాలు లేక. ఎలాగా? దే నీడ్ టు సీ ద ఫ్రెష్ మిరకల్స్. అంటే దేవుడు చూడండి ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండాలని కోరుకుంటున్నాడు. ఫ్రెష్నెస్. There should be always prophets and apostles loaded in the church. Signs and wonders and miracles. ఫ్రెష్గా ఉండాలంట. మీరు చూస్తే ఇజ్రాయెల్లో ఎప్పుడు ఏదో ఒక అద్భుతం ఉంటుంది. చూడండి, కోనేటు. అక్కడ మొదట అందరూ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినా సరే అందరూ వచ్చి అక్కడ కోనేటి దగ్గర ఉంటారు. మొదట పుట్టినవాడు ఏ రోగమైనా సరే, నేను చెప్పాను, ఏ రోగమైనా బాగుపడిపోతారంట. అంటే దేవుడు చెప్తున్నాడు, ఆ నీటిలోకి పంపించిన దూత నేను. ఓకే, నేను డైరెక్ట్గా నన్ను ప్రేమించమని నా వాక్యం ఇస్తే, ఓకే, నా మందిరాల్లో జరగాలి ఈ అద్భుతాలు. ఓకే, నా మందిరాల్లో నా సేవకులు ఈ చెయ్యాలా అని ఆయన కోరుకుంటున్నాడు. ఫ్రెష్, హీ వాంట్స్ ఫ్రెష్ అనాయింటింగ్. మేబీ ఆఫ్టర్ దిస్ somebody will be source of fresh miracles from heaven. Okay, freshness. God is ready. God is always ready. నమ్ముట నీ వాసం అయితే టేక్ సమ్, ఏదన్నా ఒకటి తీసుకోండి, కీప్ మెడిటేటింగ్ ఆన్ ఇట్. టేక్ ఎనీథింగ్ అండ్ కీప్ మెడిటేటింగ్, యూ విల్ రిసీవ్ ఇట్. ఏదైనా ఒకటి ఫోకస్ చేస్తారనుకోండి, మీ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తాను, బిలీవింగ్ ఫర్ ఎ హౌస్. ఒక స్టేజ్లో ఎలా ఉంటుందంటే అది జరగదు, అంతా తారుమారు అయిపోయింది అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ స్టిల్ విత్ యూ. ఆ తారుమారు అయిపోయిన పరిస్థితిని దేవుడు వాడుకొని మళ్ళా దాన్ని నెరవేరుస్తాడు. ఇఫ్ యూ క్లెయిమ్ ఎ ప్రామిస్, యూ విల్ గో త్రూ ఎ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. Everybody will go through that. Sometimes you will feel that it is highly impossible. Sometimes you will think that I will surely die before the promise comes to pass. You will be so sure of your death before the promise. But I'm telling you, you will not die unless you experience decades and you enjoy decades with that promise. Okay? And anni alaga undavu. Konni, most of the time it will be like that. Most of the time it will be like that. Okay? సో అలాగా దేవుడు కొన్ని సైన్స్ ఇస్తాడు. హీ గివ్స్ యూ సమ్ సైన్స్. ఏదైనా నువ్వు ఒక ఫోకస్, లైక్ ఎనీథింగ్ యూ టేక్ అండ్ ఫోకస్. ఇక్కడ చూసారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీరు అక్కడ పెట్టుకోండి, ఇక్కడ రాసుకోండి. అంటే గాడ్ వాంట్స్ యూ టు ఫోకస్ ఆన్ హిస్ పవర్, టు రిసీవ్ హిస్ పవర్. అంటే మీరు కేంద్రీకరించాలా ఆయన శక్తి మీద. కష్టం వచ్చినప్పుడే మనం వస్తాం, అమ్మయ్య కష్టం వెళ్ళిపోతాం. చూడండి, ఫరోలాగా, అమ్మయ్య తెగిలిపోయిందా, ఆ మోసే పంపను, మోసే ప్లీజ్ ఒక్కసారి నన్ను క్షమించి నాకు ప్రార్థన చేయి, అయిపోయిందా, అమ్మయ్య మోసే పంపను. చూసారా, లాస్ట్కి ఇగో ఈ తెగులు వచ్చినా సరే మళ్ళీ అంటకే వెళ్ళిపోతాడు. చూద్దాం అది. అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు? గాడ్ వాంట్స్ ఒక మిస్టరీ. దిస్ ఇస్ అ మిస్టరీ అగైన్. ఫోకస్, కేంద్రీకరించండి. ఫోకస్. యునో ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ యువర్ ఫోకస్. ద డెవిల్ ఈజ్, హీ నోస్ దట్ యు గాట్ ద స్క్రిప్చర్. నీకు ఆ వాక్యం ఉందని తెలుసు, కానీ ఏంటంటే దాని మీద ఎంతవరకు కేంద్రీకరించగలవు. What you can hold on for long time. What is the scripture that you can hold on for long time? The scripture will be transformed into the practical fulfillment of the word. The scripture will become power. What you focus. నువ్వు కేంద్రీకరించడం అనేది చాలా ముఖ్యం. The devil is after your focus. The devil is the king of diversion.
If you can focus anything for a long time, that is yours forever. That is yours forever. Note it down. ఏదైనా ఒక వాక్యాన్ని మీరు పట్టుకొని ఆ వాక్యం నుంచి ఏదైనా సంపాదించుకున్నారా, ఈవెన్ ఇన్ హెవెన్, నువ్వు పరలోకములు కూడా నీ మీద ముద్ర వేయబడుతుంది, ఇది నీది నీ సొత్తు అని. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. మోషే నీటిని రక్తంగా మార్చాడు కదా. అదే మోషేని మళ్ళా దేవుడు ప్రకటనలో తీసుకొచ్చాడా లేదా? ప్రకటన 11:3. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయను. కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఓకే, అంతకాలంలో ఇద్దరు వస్తారంటే ఎవరు? మోషే అండ్ ఏలియా. చూసారా? అంటే ఒకసారి ఒక అద్భుత శక్తిని వారు ప్రచురించినప్పుడు విశ్వాసము ద్వారా ఆ శక్తి వాళ్ళకి పర్మనెంట్. దే విల్ బీ నోన్ ఫర్ దట్ పవర్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. వాళ్ళు ఓడిపోని, వాళ్ళకి ఏదైనా అవని. ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా వ్యాధి వచ్చి చనిపోయిన హీ స్టిల్ ఎ హీలర్ ఆఫ్ లెపర్సీ. హీ స్టిల్ ఎ హీలర్. హీ ఈజ్ ఎ డెత్ రెజరక్టర్ ఈవెన్ దో హీ డై. ఎందుకు? ఆ ఎముకలోంచి ఏమొచ్చింది? పునరుద్ధరణ శక్తి. వాట్ యు రిసీవ్ బై ఫోకస్. చూడండి, తన గురువైన ఏలియాను అలాగే అన్నాడు, నువ్వు చూడగలిగితే, ఈ సుడిగాల్లో నువ్వు ఆయన్ని చూడగలిగితే, ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఏలియా అంటాడు, ఎలీషా నేను వెళ్ళిపోతాను అంటే, అమ్మో నేను ఎక్కడికి వెళ్తాను, రానయ్యా అక్కడికి వస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఉండంటే రాను, నేను నీతోటే వస్తా అని. ఎక్కడికి వెళ్ళిపోతానంటే 3 చోట్ల దాటి వచ్చేస్తాడు. 19 ఏళ్ళు నేను వెయిట్ చేశాను నీ కొరకు. 19 సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అంత సింపుల్గా వెళ్ళిపోతానంటే ఊరుకుంటానా? 3 బైబిల్ మొత్తం ఆ 3 చోట్ల ఏలియాకి ప్రాఫిట్స్, స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్, వాళ్ళందరూ ట్రైనింగ్ అవుతున్నారు. కానీ ఎలీషా అలా కాదు, కేంద్రీకరించాడు, 2 అభిషేకం పొందుకున్నాడు. అతను వ్యాధితో చనిపోయిన ఎముకల్లో ఉండిపోయింది అభిషేకం. పరలోకములో కూడా ఉంది అభిషేకం. అందుకే మళ్ళీ తీసుకొస్తున్నాడు ఏలియాని. అతను తర్వాత మళ్ళా ఈ భూమి మీద ఇది ఆపేయాలంటే ఏం ఆపేయాలా? వర్షం ఆపేయాలని చూశాడు. ఎవరికైనా ఉందా అధికారం? ఎవరికి ఎదుర్కొంచడానికి మళ్ళీ ఎలీషానే పట్టుకొచ్చాడు. నీటిని రక్తంగా ఎవరు మార్చగలరా? ఎవరికైనా ఉందా అంటే లేదు, మళ్ళా మోసేనే పట్టుకొచ్చాడు. ఏసీ. సో గాడ్ యూజ్డ్ ఎలీషా అగైన్. Who has the power to stop this? He will use Elijah again to do that. Who can shut up heavens, bring fire from heaven? The same guys. That is their inheritance forever. You see that? What you focus and what you receive is forever. బోన్స్లో ఎముకల్లో ఉండిపోయింది. ఎలీషా ఎముకల్లో ఉండిపోయింది. నాకు తెలిసి అందుకే ఇజ్రాయెల్లో అదొక సామెతలా ఉండిపోయింది. కొన్ని సమాధుల్లోనంట, కొన్ని సమాధుల్లో అది అప్పుడు ఆ కాలమే కాదు, తర్వాత కాలంలో కూడా అదొక వాడుక భాష, అదొక అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి కూడా. సమాధిలోకి ఎవరైనా చనిపోయిన కనిపెడితే లేచిపోయేవారంట కొన్ని సమాధుల్లో ఇజ్రాయెల్లో. మరి ఇప్పటికి తర్వాత అది ఏమైందంటే, పట్టణం మీద పట్టణం లేకుండా 50 సార్లు యుద్ధాలు జరిగి రాయి మీద రాయి లేకుండా 50 సార్లు పట్టణాన్ని కూల్చేశారు. కాబట్టి ఇప్పుడు సమాధుల దొడ్డి ఏదో మరి అదేదో తెలీదు, అలా అయిపోయింది అది పట్టణం. ఒక కాలంలో ఇప్పటికీ ఆ మాట ఉంటుందంట. యూ కెన్ టేక్ గాడ్స్ పవర్ విత్ యూ. ఫోకస్. అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట, నా బలము నిలకడగా ఉండడం కోసము మీరు కమాన్ మెడిటేట్ ఆన్ దిస్. పిల్లలకి చెప్పండి, ఆ మొదటిది ఇవ్వండి. డూ దిస్. నేను ఇంత గొప్ప కార్యాలు చేసి దాన్ని విడిచిపెట్టడం నాకు, ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు ఫర్గెట్. ఇవన్నీ మర్చిపోవడము నాకు ఇష్టం లేదు. ఇన్ని గొప్ప కార్యాలు మర్చిపోవడం ఇష్టమో లేదు. మీరు ఆ అన్ని శక్తి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవాలి, ఆ సామర్థ్యాన్ని. ఐ వాంట్ యూ టు యూజ్ దట్ పవర్స్. మేబీ ఈ సీజన్లో ఇఫ్ యు ఆర్ ఇన్స్పైర్డ్, తీసుకోండి, టేక్ వన్ నైస్ స్క్రిప్చర్, ఆస్క్ గాడ్ వన్ పవర్ఫుల్ గిఫ్ట్ అండ్ ఫోకస్ ఆన్ ఇట్. యూ విల్ రిసీవ్ ఇట్. అండ్ తర్వాత హెవెన్ వెళ్ళిన తర్వాత యూ విల్ బీ నోన్ ఫర్ దట్ గిఫ్ట్. యూ విల్ బీ నోన్. చూద్దాం, లెట్స్ రీడ్ దిస్ వర్స్ వన్ మోర్ టైం. 14. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి
బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించాడు. బాహుబలము చేత అంటే హీ వాంట్స్ యూ టు నో దట్ మై గాడ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. సో యువర్ ప్రేయర్ షుడ్ బి ఆల్వేస్ స్ట్రాంగ్. నీ ప్రతి ప్రార్థన బలము గల కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు ఆల్వేస్ ప్రే అండ్ రిసీవ్ పవర్ఫుల్ మిరకల్స్. నీ ప్రతి ప్రార్థన బలము గల కార్యాలు చేయాలని దేవుడు ఇలాంటి ఆచారాలను పెట్టాడు కదా. స్ట్రెంగ్త్. He wants you to know in Jesus' name, he wants you to be strong. Live a powerful life. Let's read. చూద్దాం. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. చదవమ్మా. బాహుబలం చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను. చూసారా, ఇంతకుముందు కూడా మనం దీని గురించి చదువుకున్నాం. ఇంతకుముందు సేమ్ స్క్రిప్చర్. వేర్ డిడ్ వి రీడ్ ద సేమ్ స్క్రిప్చర్? యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. రైట్. యూనో ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు ఏం చెప్పగోరాడు? ఒక అద్భుతం చేసేసి ఓకే, హీ డజంట్ వాంట్ యూ టు ఫర్గెట్ దట్ మిరకల్. అంటే బైబిల్లో ఒక అద్భుతం జరిగితే అది అయిపోయింది, ఆ కాలంలో ఇక జరగదు అంటే దేవుడికి ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎంత దేవుడు కార్యాల విషయమై ఎంత క్లియర్గా ఉన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లైక్ ఈ స్టిల్ గాడ్ ఆఫ్ మిరకల్స్. అదే బలము చూడండి, అక్కడ బాహుబలము అంటారు. లైక్ ద ఎక్స్ట్రా పవర్ఫుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఆల్వేస్ ప్రజెంట్. ఎప్పుడూ ఈ బలమైన హస్తము, బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అనడానికి దేవుడు ఈ ఆచారాన్ని పెట్టాడంట. నజరేయుడైన యేసయ్యా, నీ బాహుబలమును నీ బలమైన చేతితో అని అనేక సార్లు అధ్యాయాల్లో నువ్వు రాశావు. గొప్ప కార్యాలు నువ్వు నీ దాసుడైన మోషే ద్వారా చేసావు నాయన. ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలను బలమైన కార్యాలుగా చేయండి నాయన. లార్డ్ హీల్ దెమ్, బ్లెస్ దెమ్. అయ్యా, ఆ చెయ్య వారి ఇబ్బంది ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు ఎక్కడ చేపెట్టుకున్నారో, ఒకవేళ వాళ్ళ భర్తల మీద, భార్య మీద, పిల్లల మీద ఎక్కడ చేపెట్టినా నీ నామమున ప్రార్థిస్తే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఆ చేత్తో ఎత్తి ప్రార్థిస్తే జవాబు దయచేయండి నాయన. ఆ తుఫాన్ని ఆపేయండి ప్రభువా. ఆ రోగాన్ని తీసివేయండి, ఆ దరిద్రాన్ని తీసివేయండి, ఆ బాధను తీసివేయండి. ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న వర్తమానం నేను విన్నప్పుడు ఆ ప్రార్థనలో ఏకీభవించి నా జీవితము కూడా బలమైన జీవితముగా మారి ఆ దేవుడి యొక్క యెహోవా బలము, ఆ బాహుబలము నా హస్తము ద్వారా కూడా బయలుపరిచి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించి గొప్ప కార్యాలు, గొప్ప శోధనలన్నీ జయించి నేను విజయోత్సవముతో పరలోకం వెళ్ళినట్లు ఈ హస్తం ఉపయోగపడినట్లు అయ్యా వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.